ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని మన కామెంట్ లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఇండియా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ లో ఎంత వేగంగా దూసుకుపోతుందో మనం చూస్తున్నాం కదా. దీని వలన అల్యూమినియం, కాపర్, లెడ్ లాంటి నాన్ ఫెర్రోస్ మెటల్స్ కి డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. అయితే ఈ డిమాండ్ వెనక సైలెంట్ గా ఇంకో ఇండస్ట్రీ కూడా అమాంతం పైకి వస్తుంది. అదే మెటల్ రీసైక్లింగ్. గతంలో మన దగ్గర ఈ రీసైక్లింగ్ అంతా కూడా ఒక అనార్గనైజ్డ్ గా చిన్న షాపుల్లో అనార్గనైజ్డ్ గా జరిగేది. కానీ ఇప్పుడు గ్లోబల్ అండ్ డొమెస్టిక్ మార్కెట్ లో అన్ని ఫార్మల్ అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్ వైపు మారుతున్నాయి. దీనివల్ల పక్కా రూల్స్ ఫాలో అవుతూ బిజినెస్ చేసే పెద్ద కార్పొరేట్ రీసైక్లింగ్ కంపెనీలకి ఇది నిజంగా పండగ అని చెప్పాలి. ఈ రీసైక్లింగ్ వెనక ఉన్న లాజిక్ చూస్తే ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్. ఎందుకంటే గనులు తవ్వకం నుండి కొత్తగా తయారు చేయడంతో పోలిస్తే అల్యూమినియం రీసైక్లింగ్ వల్ల ఏకంగా 95% ఎనర్జీ సేవ్ అవుతుంది. అండ్ కాపర్ రీసైక్లింగ్ వల్ల 85% ఎనర్జీ సేవ్ అవుతుంది. ఇక సెకండరీ లెడ్ రీసైక్లింగ్ వల్ల CO2 ఎలిమిషన్ అంటే మన కాలుష్యం దాదాపు 99% తగ్గిపోతుంది. ఓ పక్క కాలుష్యం తగ్గించడానికి, మరో పక్క రా మెటీరియల్స్ కొరత లేకుండా చూసుకోవడానికి ఈ రీసైక్లింగ్ అనేది ఇప్పుడు ఇండియాకి చాలా కీలకంగా మారింది. దీనితోడు ఈ ప్రభుత్వ పాలసీలు కూడా ఈ సెక్టార్ ను రాకెట్ లా పైకి తీసుకెళ్తున్నాయి. ప్రస్తుతం ఏ కొత్త నాన్ ఫెర్రస్ మెటల్ ప్రొడక్ట్ తయారు చేసినా అందులో కనీసం 5% రీసైక్లింగ్ చేసిన కంటెంట్ నే ఖచ్చితంగా ఉండాలనేది మన గవర్నమెంట్ రూల్. ఈ రీసైక్లింగ్ కంటెంట్ రూల్ ను FY29 నాటికి 5% చేసి, ఆ తర్వాత FY30 కి 10%, FY31 కి 15% అండ్ ఫైనల్ గా FY32 నాటికి 20% పెంచబోతున్నారు. అంటే FY30 నాటికి దీన్ని 5% నుండి 10% పెంచుతున్నారు. రీసెంట్ గా తెచ్చిన ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే EPR ద్వారా ఏప్రిల్ 2026 నుండి రీసైక్లింగ్ యాక్టివిటీస్ కంపెనీలకు మంచి క్రెడిట్స్ లభిస్తున్నాయి. దీనితోడు డొమెస్టిక్ కెపాసిటీని పెంచడానికి ఏకంగా 1500 కోట్ల రూపాయల క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ స్కీమ్ ను కూడా ప్రభుత్వం లాంచ్ చేసింది. ఇన్ని సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఈ సెక్టార్ లో ఉన్న ఆర్గనైజ్డ్ కంపెనీలకు రాబోయే రోజుల్లో స్ట్రాంగ్ గ్రోత్ అయితే గ్యారంటీ ఫ్రెండ్స్. ఇప్పటికే చాలా కంపెనీలు లెడ్, కాపర్, అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ విభాగాల్లో తమ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని భారీగా పెంచుకుంటున్నాయి. మరి భవిష్యత్తు కోసం ఇంత స్ట్రాంగ్ గ్రోత్ ప్లాన్స్ తో రెడీ అవుతున్న 4 బెస్ట్ మెటల్ రీసైక్లింగ్ స్టాక్స్ ఏంటో ఇప్పుడు మనం డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. మన లిస్ట్ లో మొదటి స్టాక్ సస్టైనబుల్ రీసైక్లింగ్ అండ్ రీసోర్సెస్ రికవరీ విభాగంలో ప్రపంచంలోనే లీడర్ గా ఉన్న గ్రావిటా ఇండియా. వీరు ప్లాస్టిక్, రబ్బర్, సీసం అంటాం కదా, లెడ్ అండ్ అల్యూమినియం లాంటి వాటిని రీసైకిల్ చేస్తారు. గ్రావిటా బిజినెస్ లో ప్రధానంగా ఏ సెగ్మెంట్ నుండి ఎంత ఆదాయం వస్తుందో చూస్తే ఫ్రెండ్స్, మొదటిగా చెప్పుకోవాల్సింది లెడ్. ఇది వీరి అతిపెద్ద సెగ్మెంట్. కంపెనీ ఆదాయంలో ఏకంగా 88% నుండి దీనిపైన వస్తుంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 2,36,559 MTPA. ఇక్కడ స్క్రాప్ నుండి ప్యూర్ లెడ్, కస్టమైజ్డ్ లెడ్ అలాయ్స్, ఆక్సైడ్ లాంటివి తయారవుతాయి. అండ్ నెక్స్ట్ అల్యూమినియం. వీరి ఆదాయంలో 9% పైగా ఈ సెగ్మెంట్ నుండి వస్తుంది. ఈ డివిజన్ కెపాసిటీ 38,000 MTPA. అండ్ నెక్స్ట్ ప్లాస్టిక్ అండ్ రబ్బర్. వీరి ప్లాస్టిక్ రీసైక్లింగ్ సామర్థ్యం 26,100 MTPA కాగా రబ్బర్ రీసైక్లింగ్ సామర్థ్యం 30,000 MTPA గా ఉంది. ఇందులో రబ్బర్ ప్లాంట్ FY27 ఫస్ట్ హాఫ్ నాటికి స్టార్ట్ అవబోతుంది. ఈ కంపెనీకి లాభాలు ఇంతలా పెరగడానికి మెయిన్ రీజన్ వీరు నార్మల్ ప్రొడక్ట్స్ కాకుండా ఫ్రెండ్స్, కస్టమర్స్ తగ్గట్టుగా హై మార్జిన్ ఉండే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేయటమే. అల్లాయిస్, ఫుడ్ గ్రేడ్ పెట్ ఫ్లెక్స్ అండ్ స్పెషల్ కాపర్ ప్రొడక్ట్స్ లాంటివి తయారు చేస్తారు. FY26 లో వీరి మొత్తం ఆదాయంలో ఈ VIP వాటా 42% గా ఉంది. ఫ్యూచర్ దీని స్థిరంగా 45% నుండి 50% తీసుకెళ్లాలన్నది కంపెనీ టార్గెట్ గా పెట్టుకుంది. అయితే అసలు ఇక్కడ ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. కేవలం లెడ్ మీదే ఆధారపడకుండా ఇతర మెటల్స్ లో కూడా ఎంటర్ కావాలని గ్రావిటా ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. FY28 నాటికి ఏకంగా 1,700 కోట్లు పెట్టుబడిగా పెట్టి తమ మొత్తం రీసైక్లింగ్ కెపాసిటీని FY25 లో ఉన్న 3,30,000 MTPA నుండి FY29 నాటికి ఏకంగా 8,00,000 MTPA కి పెంచబోతుంది. రాబోయే మూడేళ్లలో కన్సిస్టెంట్ గా 20-25% వాల్యూమ్ గ్రోత్ సాధించాలని మేనేజ్మెంట్ టార్గెట్ పెట్టుకుంది. అంటే FY29 నాటికి సుమారు 5 లక్షల టన్నుల రీసైక్లింగ్ ప్రొడక్ట్ తయారు చేయనున్నారు. గ్రావిటా రీసెంట్ గా తీసుకున్న డెసిషన్ చూస్తే మన మైండ్ బ్లాక్ అవుతుంది ఫ్రెండ్స్. డిఫెన్స్ అండ్ ఎలక్ట్రికల్ కోసం కాపర్ ప్రొడక్ట్ తయారు చేసే రాష్ట్రీయ మెటల్ ఇండస్ట్రీస్ లో 560 కోట్లు వెచ్చించి 99.4% వాటాను కొనుగోలు చేసింది. దీనికోసం గుజరాత్ లోని ముంద్రాలో కొత్త కాపర్ రీసైక్లింగ్ ప్లాంట్ ను కూడా పెడుతుంది. దీనివల్ల వీరి లాభాలు 45 రూపాయల నుండి 60-65 రూపాయలకు జంప్ అవుతాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, భవిష్యత్తు ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ ముందే పసిగట్టి ముంద్రా ప్లాంట్ లో జనవరి 2026న ఒక పైలట్ రీసైక్లింగ్ ఫెసిలిటీని స్టార్ట్ చేసింది. ఇక్కడ బ్లాక్ మాస్ ను తయారు చేస్తూ ఫ్యూచర్ లో ప్యూర్ లిథియం ను ఎక్స్ట్రాక్ట్ చేసే పనిలో ఉన్నారు. సింపుల్ గా చెప్పాలంటే లెడ్ కాకుండా ఇతర బిజినెస్ సెగ్మెంట్ వాటాను 35-40% పెంచుకుంటూ ఏకంగా 30-35% లాభాల గ్రోత్ టార్గెట్ తో గ్రావిటీ ఇండియా దూసుకుపోతుంది.
మెటల్ రీసైక్లింగ్ భూమిని క్యాష్ చేసుకోవాలనే ప్రతి ఇన్వెస్టర్ వాచ్ లిస్ట్ లో ఉండాల్సిన నెంబర్ 1 స్టాక్ ఫ్రెండ్స్. మన లిస్ట్ లో రెండో స్టాక్ ఒక ఇంటిగ్రేటెడ్ మల్టీ మెటల్ రీసైక్లింగ్ అండ్ వాల్యూ యాడెడ్ ప్లాట్ఫామ్ గా దూసుకుపోతున్న జైన్ రీసోర్సెస్ రీసైక్లింగ్. వీరి మెయిన్ బిజినెస్ ను ప్రధానంగా మనం 3 రకాలుగా చూడొచ్చు. ఒకటి కాపర్, ఇది వీరి అతిపెద్ద బిజినెస్. FY26 లో వీరి మొత్తం ఆదాయంలో 55% దీని నుండి వచ్చింది. ప్రస్తుతం ఇది తన మొత్తం కెపాసిటీలో 65% సామర్థ్యంతో నడుస్తుంది. 2 లెడ్, ఆదాయంలో 40% వాటాతో రెండో స్థానంలో ఉంది. బ్యాటరీ స్క్రాప్ నుండి నడిచే ఈ విభాగం ఇప్పటికే 100% కెపాసిటీతో ఫుల్ బిజీగా నడుస్తుంది. ఇక మూడవది అల్యూమినియం, ఆదాయంలో మిగిలిన 5% వాటా దీందే. ఇది ఇంకా 35% కెపాసిటీతో నడుస్తుంది. కాబట్టి ఫ్యూచర్ లో పెరిగే ఛాన్స్ చాలా ఉంది. ఫ్రెండ్స్, కంపెనీ లాభాలు పెంచుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఎలక్ట్రికల్ మోటార్, కేబుల్ స్క్రాప్ నుండి వచ్చే కాపర్ తో నార్మల్ ప్రొడక్ట్స్ కాకుండా కస్టమర్ అవసరాలకు తగ్గట్టుగా హై మార్జిన్ ఉండే కాపర్ అనోడ్స్, క్యాథోడ్స్, వైర్ రాడ్స్, బస్ బార్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రొఫైల్స్ తయారీ వైపు అగ్రెసివ్ గా వెళ్తున్నారు. ఇప్పటికే మార్చి 2026 నెలలో 800 MT కెపాసిటీ ఉన్న కాపర్ అనోడ్ ఫర్నేస్ స్టార్ట్ అయింది. అండ్ Q1 FY27 లో మరో 800 MT రాబోతుంది. ముఖ్యంగా క్యాథోడ్ ఫెసిలిటీ Q2 FY27 అండ్ Q3 FY27 లో 2 దశలుగా ప్రారంభం కానుంది. ఆగస్టు 2026 నాటికి 600 MT కాపర్ వైర్ రాడ్ ప్రాజెక్ట్ అండ్ సెప్టెంబర్ 2026 నాటికి 1500 MT కెపాసిటీ ఉన్న బస్ బార్స్ అండ్ ప్రొఫైల్ ప్లాంట్ కూడా రెడీ అవుతున్నాయి. ఈ ఫెసిలిటీస్ అన్ని ఆన్లైన్ లోకి రాగానే కాపర్ వాల్యూమ్స్ చాలా వేగంగా పెరుగుతాయి. మార్కెట్ డిమాండ్ బట్టి వెంటనే ఆనోడ్స్, క్యాథోడ్స్ లేదా ఇంజనీరింగ్ ప్రొఫైల్స్ తయారు చేసి అమ్మటానికి ఈ కొత్త కెపాసిటీలు పనికొస్తాయి. ఫ్రెండ్స్, ఇక లెడ్ బిజినెస్ లో వీరి మాస్టర్ స్ట్రోక్ ఏంటో తెలుసా? లెడ్ యాసిడ్ బ్యాటరీ స్క్రాప్ నుండి ఆంటిమోరీ అనే అత్యంత విలువైన లోహాన్ని సపరేట్ గా తీయబోతున్నారు. దీనికోసం సుమారు 20 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి 1000 MT కెపాసిటీ ఉన్న ప్లాంట్ ను Q3 FY27 నాటికి స్టార్ట్ చేయబోతున్నారు. ఈ యాంటీమోరీని ఎక్కువ ధరకు అమ్ముకోవడం ద్వారా లాభాలు విపరీతంగా పెంచుకునే ఛాన్స్ ఉంది. వీరు రా మెటీరియల్ కోసం ఏకంగా 120 పైగా దేశాల నుండి స్క్రాప్ తెప్పిస్తారు. వీరి మొత్తం ఆదాయంలో 62% ఎక్స్పోర్ట్ ద్వారా వస్తుంటే 38% మన ఇండియా నుంచి వస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ అండ్ కేబుల్ స్క్రాప్ కోసం CNY గ్రూప్ తో ఒక జాయింట్ వెంచర్ స్టార్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2026 నాటికి రెడీ అవుతుంది. ఇక లెడ్ బిజినెస్ సప్లై స్ట్రాంగ్ గా ఉండడానికి ఏకంగా కువైట్ లో ఒక కొత్త బ్యాటరీ రీసైక్లింగ్ వెంచర్ ను స్థాపిస్తున్నారు. అంతేకాకుండా కాపర్ అండ్ లెడ్ ప్లాంట్లలో రద్దీ తగ్గించి ఎఫిషియన్సీ ని పెంచడానికి Q3 FY27 నాటికి ఒక సపరేట్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్లాంట్ కూడా రెడీ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ అగ్రెసివ్ ప్లాన్స్ వల్ల FY27 లో లెడ్ వాల్యూమ్స్ 10 to 15% అండ్ కాపర్ వాల్యూమ్స్ 15% పైగా పెరుగుతాయని మేనేజ్మెంట్ అంచనా వేస్తుంది. ఫ్యూచర్ గ్రోత్ కోసం ఇంత స్ట్రాంగ్ పునాదులు వేసుకుంటున్న ఈ స్టాక్ ను ఖచ్చితంగా మీ వాచ్ లిస్ట్ లో పక్కాగా ఉంచుకోండి. మన లిస్ట్ లో మూడో స్టాక్ మెటల్ అండ్ నాన్ మెటల్ స్క్రాప్ ను వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ గా మార్చే ప్రముఖ రీసైక్లింగ్ కంపెనీ పాండి ఆక్సైడ్, మనం POC గా పిలుచుకుంటాం. టిన్ అలాయ్స్, ప్యూర్ లెడ్, లెడ్ కాల్షియం అలాయ్స్ అండ్ కాపర్ అల్యూమినియం అలాయ్స్ తయారీలో వీరు ఎక్స్పర్ట్ గా ఉన్నారు. వీరి బిజినెస్ ను మనం ప్రధానంగా 4 భాగాలుగా చూడొచ్చు. మొదటిది లెడ్, ఇది వీరి అతిపెద్ద సెగ్మెంట్. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 2,04,000 MTPA. అండ్ అల్యూమినియం, డొమెస్టిక్ ఆటోమొబైల్ మార్కెట్ అవసరాల కోసం 12,000 MTPA కెపాసిటీతో నడుస్తుంది. మూడోది ప్లాస్టిక్, బ్యాటరీలు అండ్ ఇతర వేస్ట్ నుండి వచ్చే ప్లాస్టిక్ ను రీసైకిల్ చేయడానికి 9,000 MTPA ప్లాంట్ ఉంది. ఇక ఫైనల్ గా కాపర్ వైర్ ఇండస్ట్రీ కోసం ప్రస్తుతం 6,000 MTPA కెపాసిటీతో ఇది పనిచేస్తుంది. మార్కెట్ లో వీరి నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఏకంగా 70కి పైగా దేశాల నుండి వీరు స్క్రాప్ తెప్పిస్తారు. ముఖ్యంగా లెడ్ స్క్రాప్ లో 70%, కాపర్ స్క్రాప్ లో 100% వీరు ఇతర దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకున్నదే. అలాగే వీరు తయారు చేసిన ప్రొడక్ట్స్ సుమారు 60% నుండి 73% ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇదొక ఎక్స్పోర్ట్ హెవీ కంపెనీ అని చెప్పుకోవచ్చు. పెరుగుతున్న డిమాండ్ ను క్యాచ్ చేసుకోవడానికి POCL భారీ ఎక్స్పాన్షన్స్ ని ప్లాన్ చేస్తుంది. ఫ్రెండ్స్, డిసెంబర్ 2025 నాటికి కొత్తగా 72,000 MTPA కెపాసిటీ స్టార్ట్ చేశారు. దీంతో వీరి మొత్తం లెడ్ కెపాసిటీ 1,32,000 నుండి ఒకేసారి 2,04,000 MTPA కి పెరిగింది. రాబోయే క్వార్టర్స్ లో ఈ కొత్త ప్లాంట్ లో 70% యూటిలైజేషన్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఇక రెండోది, జనవరి 2026 నాటికి తమ కాపర్ కెపాసిటీని 6,000 నుండి 12,000 MTPA కి పెంచారు. రాబోయే FY27 నాటికి కనీసం 12,000 MT కాపర్ ను ఉత్పత్తి చేయాలని మేనేజ్మెంట్ టార్గెట్ గా పెట్టుకుంది. ఈ కాపర్ ఎక్స్పాన్షన్స్ పూర్తయ్యాక గుజరాత్ లో ముంద్రా పోర్ట్ దగ్గర ఒక భారీ ఎక్స్పాన్షన్స్ చేయబోతున్నారు. పోర్టు పక్కనే ఉండటం వల్ల యూరోప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి రవాణా ఖర్చులు బాగా కలిసి వస్తాయి. దీంతో పాటు లిథియం అయాన్ బ్యాటరీ రీసైక్లింగ్, రబ్బర్ అండ్ ఈ వేస్ట్ లోకి కూడా అగ్రెసివ్ గా ఎంటర్ అవుతున్నారు. భవిష్యత్తులో రాబోయే ఇండియా EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA వల్ల వీరికి బాగా లాభం జరగనుంది. అన్నిటికంటే ముఖ్యంగా 2030 నాటికి ఒక అద్భుతమైన రోడ్ మ్యాప్ రెడీ చేశారు. సస్టైనబుల్ లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం రాబోయే ఏళ్లలో రెవెన్యూ అండ్ నికరాబాలలో 20% CAGR గ్రోత్, అలాగే వాల్యూమ్స్ పరంగా 15% పైగా గ్రోత్ సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఫ్రెండ్స్, సింపుల్ గా చెప్పాలంటే ఎక్స్పోర్ట్స్ అండ్ గ్లోబల్ సోర్సింగ్ లో ఇంత స్ట్రాంగ్ పట్టుండి కొత్త టెక్నాలజీలు అంటే ముఖ్యంగా EV బ్యాటరీలు అండ్ ఏకంగా 20% లాభాల వృద్ధి టార్గెట్ తో ఉన్న పాండి ఆక్సైడ్ ని మెటల్ రీసైక్లింగ్ థీమ్ లో ఖచ్చితంగా మీరు ఆడాలి.
రాడార్ లో ఉంచుకోండి. మన లిస్ట్ లో 4వ అండ్ ఆఖరి స్టాక్ అండి ఈ రోజు ఇండియాలోనే లీడింగ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన ఈకో రీసైక్లింగ్. వీరి నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్ అంటే ఫ్రెండ్స్, ఏకంగా 6 ఖండాల్లో 120కి పైగా దేశాల్లో క్లయింట్లకు వీరు సేవలు అందిస్తున్నారు. అసలు వీరు ఏం చేస్తారంటే, సింపుల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్, పాడైపోయిన అండ్ పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువుల నుండి అత్యంత విలువైన ముడి సరుకును బయట తీస్తారు. ప్రస్తుతం వీరికి మొత్తం 31,200 MTPA రీసైక్లింగ్ కెపాసిటీ ఉంది. పాత ఎలక్ట్రానిక్ వస్తువుల నుండి బంగారం, వెండి, రాగి లాంటి విలువైన లోహాలను ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అలాగే ఫ్యూచర్ కి ఎంతో అవసరమైన లిథియం, కోబాల్ట్, నికెల్ లాంటి మినరల్స్ ను కూడా రికవరీ చేస్తారు. వీటితో పాటు పాత ఐటీ వస్తువులను డిస్పోజ్ చేయటం, బాగు చేసిన అంటే రీఫర్బిష్డ్ వస్తువులను మళ్ళీ అమ్మటం, పాత డివైస్ లోని డేటాను సేఫ్ గా నాశనం చేయటం లాంటి సేవలను కూడా అందిస్తున్నారు. ఫ్యూచర్ లో వీరికి లాభాలు తెచ్చిపెట్టే అతిపెద్ద గ్రోత్ డ్రైవర్ లిథియం అయాన్ బ్యాటరీ రీసైక్లింగ్ అండ్ బ్లాక్ మాస్ ప్రొడక్షన్. ఎలక్ట్రిక్ వెహికల్స్ బూమ్ ను క్యాష్ చేసుకోవడానికి వీరు రీసెంట్ గా ఏకంగా 6000 MTPA సామర్థ్యం గల కొత్త కెపాసిటీని కూడా ప్రారంభించారు. ఎకో రీసైక్లింగ్ వాల్యూమ్స్ విపరీతంగా పెరగడానికి వీరు ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ఏంటంటే, తమ రివర్స్ లాజిస్టిక్ నెట్వర్క్ ను దేశమంతా భారీగా విస్తరిస్తున్నారు. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పిన్ కోడ్ పరిధిలోకి వెళ్లి ఇంటింటికి తిరిగి ఈ వేస్ట్ ను కలెక్ట్ చేయాలన్నదే వీరు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం తమ కలెక్షన్ పాయింట్ నెట్వర్క్ ను అగ్రెసివ్ గా పెంచుతున్నారు. రోజు రోజుకు ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం పెరిగిపోతుంది. వాటితో పాటే ఈ వేస్ట్ కూడా కొడ్డలా పెరిగిపోతుంది. భవిష్యత్తులో ఈ చెత్త నుండే కోట్ల రూపాయల విలువైన లోహాలను తీస్తూ బిజినెస్ చేసే ఎకో రీసైక్లింగ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ రాడార్ లో ఖచ్చితంగా ఉండాల్సిన ఒక రేర్ అండ్ క్వాలిటీ స్టాక్ ఫ్రెండ్స్ ఒక్క మాట అండి, ప్రభుత్వం కఠిన నిబంధనలు ఇటు అనార్గనైడ్ కాస్త ఆర్గనైడ్ గా మారుతుండటంతో ఇండియాలో మెటల్ రీసైక్లింగ్ ఇండస్ట్రీ స్ట్రక్చరల్ గ్రోత్ దశలోకి అడుగుపెట్టింది. FY32 నాటికి కాపర్ లో 20%, అల్యూమినియం లో 10% రీసైకిల్ కంటెంట్ తప్పనిసరి కానుంది. అందుకే భవిష్యత్తు డిమాండ్ ను క్యాచ్ చేయడానికి కంపెనీలు తమ కెపాసిటీలను అగ్రెసివ్ గా పెంచుకుంటున్నాయి. కానీ ఒక చిన్న అలర్ట్, కమోడిటీ ధరలు హెచ్చుతగ్గులు అండ్ సప్లై చైన్ ఇబ్బందులు లాంటి రిస్కులు ఈ సెక్టార్ లో ఉన్నాయి. కాబట్టి కేవలం మార్కెట్ హైప్ చూసి బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఫండమెంటల్స్, గ్రోత్ ప్లాన్స్ పక్కాగా అనలైజ్ చేశాక నిర్ణయం తీసుకోండి. మరి ఈ 4 బెస్ట్ మెటల్ రీసైక్లింగ్ స్టాక్ లో మీ ఫేవరెట్ ఏది? మీరు దేనిపై రీసెర్చ్ చేయాలనుకున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు వాల్యుబుల్ అనిపిస్తే వెంటనే కింద లైక్ బటన్ గట్టిగా కొట్టేయండి. మీ ట్రెండింగ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ కి గట్టిగా హైప్ ఇచ్చేయండి. ఇలాంటి అదిరిపోయే స్టాక్ మార్కెట్ కంటెంట్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా చూడటానికి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆన్ చేసుకోండి. హ్యాపీ ఇన్వెస్టింగ్ ఫ్రెండ్స్.